నల్ల బట్టలు వేసుకోవద్దు, కండవాలు వేసుకోవద్దు, మీరు షూ వేసుకుని రావాలి, నీట్గా సేవ చేసుకుని రావాలి అని స్వాముల మీద, అయ్యప్ప స్వాముల మీద ఈ రకమైనటువంటి ఉక్కుపాదం మోపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే మరి ముస్లిమ్స్ కూడా పోలీసులలో ఉన్నారు, వాళ్ళ గడ్డాలు పెంచుకునే ఉంటారు డ్యూటీలలో, వాళ్ళు మాత్రం వాళ్ళకు ఎందుకు సడలింపులు ఇచ్చారు, మనకి ఎందుకు ఇలాంటి నిబంధనలు పెడుతున్నారు? యూపీలో లేదు అట్లా, యూపీలో ఎట్లా లేదు మరి? యూపీలో పోలీసులకు అంత దమ్ము లేదు, మధ్యప్రదేశ్ పోలీసులకు అంత దమ్ము లేదు, రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పోలీసులకు అంత దమ్ము లేదు. ఇక్కడెక్కడికి వెళ్ళచ్చు దమ్ము? నువ్వు ఓసిన అమృతం నిన్నే విషమై కాటేస్తున్నావు. నువ్వు నా వాడు అనుకున్న వేసిన ఓటు నీ వాడు కాని గద్దెనెక్కి పోలీసులతో అవమానిస్తున్నారు. మరి ఇదే రంజాన్ అన్ని ఫెసిలిటీ ఇస్తారేంది, అన్ని సౌకర్యాలు ఇస్తారేంది? ఎందుకు ఇస్తారు మరి? అదే కదా సార్, అదే కదా. ఇవేంటి మీకు తెలియదా? అంటే అయ్యప్ప మాల వేసేటప్పుడు మరి ఓట్లు వేసేటప్పుడు పోలింగ్ బూత్లు తెలియదు అయ్యప్పకి ఏం చేయాలో? అయ్యప్ప 41 రోజులు వేసే అయ్యప్పలు మిమ్మల్ని అవమానించే పోలీసుల పట్ల నువ్వు ఎట్లా తీసుకుంటావు? ప్రతీకారం ఎట్లా తీసుకుంటారు? అయ్యప్ప స్వాములు కావచ్చు, ఆంజనేయ స్వాములు కావచ్చు, సాయిబాబా స్వాములు కావచ్చు, ఏ స్వాములైనా సరే రేపు ఎట్లా తీసుకుంటారు దీనికి ప్రతీకారం? మరి అక్కడ ఎందుకు అట్లా అవుతారు? పోలింగ్ బూత్ల పోగానే నీ అయ్యప్పని అవమానించుడు కొట్టెత్తావు, నీ ఆంజనేయ భక్తుడికి ఓడెత్తావు, నీ గుడి ముత్యాలమ్మ గుడి రోడ్డు కొట్టెత్తావు. ఇది మార్పు ఎవరిలో రావాలి రవి? ఏ అయ్యప్పలకు తెలియదా? అంటే చదువుకుని వాళ్ళ అంటే పోలీసులలో కూడా అయ్యప్ప మాలలు వేసుకోకూడదు అనేది ఒక హుకుం జారీ చేయడం అంటే ఎంత ప్రభుత్వం? నీ ప్రభుత్వమే కానప్పుడు సవతి తల్లి ప్రేమ ఉంటది. కాంగ్రెస్ బహిరంగంగా చెప్తున్నది, రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్తున్నాడు. జగన్నాథ రథయాత్రను అవమానిస్తాడు, రాముణ్ణి అవమానిస్తాడు. మీరు ఒక చిన్న జోగి చెప్తున్నా, చెప్పండి. చిన్న ఒక చరిత్రలో జరిగిన సంఘటన చెప్తున్నా, చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మన జాతిని అవమానించి మన రాముడు గుడి కూడగొట్టి మొత్తం హిందూ సంస్కృతిని, కళలని, దేశాన్ని సర్వనాశనం చేసి మొదలు పెట్టిన బాబర్ గారి సంపాదించడం అనుకుంటారండి ఆఫ్ఘనిస్తాన్. ఇందిరా గాంధీ 18 ప్రధానమంత్రి నుండి బాబర్ గారి సమాధి కూడా అనుకుంటారండి ఆఫ్ఘనిస్తాన్. దాని తర్వాత 1976లో రాజీవ్ గాంధీ మళ్ళా వెళ్ళి బాబర్ సమాధి చూస్తాడండి. మళ్ళా 2005లో రాహుల్ గాంధీ బాబర్ సమాధి అవుతాడు. అంటే ఏందండి ఇలా కోరిక? ఈ రాముడి గుడికి రాలేదు కండి వీళ్ళు, రాముడి గుడికి రారు మళ్ళీ. అవును, మేము 500 సంవత్సరాలు కన్నీళ్లు పెట్టి నిర్మించుకున్న ఒక 126 కోట్ల హిందువుల ఒక ఆత్మ గౌరవ చిహ్నం రామ జన్మభూమికి ఒక్కడు మొక్కడండి. అడుగడుగున విషం నింపుకున్న కుటుంబం, అడుగడుగున హిందువుల పట్ల వ్యతిరేకత పెంచుకున్న పార్టీ. ఇది ఒక్కరోజు కాదు రవి, ఈ చరిత్ర చాలా ఎవరండి బాబర్ సమాధి పోయినాడు, రామ జన్మభూమి గారు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. వీళ్ళు మన దేశస్తులు ఎట్లా అవుతారండి? మన మతస్థులు ఎట్లా అవుతారు? ఏ మతం చెప్పండి? హిందూ జాతి ఒకటి ఉండాలంటే హిందూ బిడ్డలు రాజ్యాలు ఏలాల్సిందే. రాజ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఓటే నీ వజ్రాయుధం. మేమేం కత్తులు బాంబులతో యుద్ధాలు చేయమంటలేదు. అవును, ఓటు హక్కుతో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పవచ్చు అంటారు. చెప్పారు. ఒకవేళ ధర్మంతో పాటు అవినీతి లేని అభివృద్ధి, దేశాన్ని 65 సంవత్సరాల అవినీతిలో ముంచిన కాంగ్రెస్ పార్టీ అండి. ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి, భూమి లోపల అవినీతి చేసిన కాంగ్రెస్ పార్టీ అండి. ఆ కుటుంబము నిన్నగాక మొన్న 2000 కోట్లు స్కామ్ అది యంగ్ ఇండియా. నిన్న ఈడీ నోటీసులు వచ్చింది సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ. అవును సార్, అవును. ఇవన్నీ ఒకవైపు, దీనికి ఒకటి హైదరాబాద్ మాత్రం 100% హిందువుల ఐక్యత కాకపోతే ఇవాళ మొన్న అక్బరుద్దీన్ అండి, ఇలా మస్జిద్ హుస్సేన్ అండి, ప్రతి ఒక్క ముస్లిం అట్లనే మాట్లాడతాడు.